గాయస్ ఈ పేర్లు రాసిన వాళ్ళందరికీ నిజంగా సిగ్గు అనిపించట్లేదా ఇలా మీ లవ్ని మీ లవర్ని బజార్కి ఈడుస్తున్నందుకు? అబ్బాయి నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే నీ లవర్ మీద నీ గుండెల మీద టాటూ వేయించుకో, లేదా నీ బాడీలో నీకు నచ్చిన పార్ట్ల మీద టాటూ వేయించుకో. ఇక్కడ రాయకండి రా బాబు. కోటియా బ్లాగ్స్ అన్నాక వెంకీ సార్ ఉంటే బాగోదు కదా, అందుకే. Let's rock, guys. నువ్వు పడుకోకు సత్యన్న. మొన్న ఎంగేజ్మెంట్ వెళ్ళిన ఊరేంటో గుర్తుంది కదా, అది ఎలాగనే గుర్తొచ్చాయి నాకు. అలాంటి మాటలు మాట్లాడతారా బ్లాగ్లో? బ్లాగ్ పెట్టిన వాటర్ కొనుక్కొని తాగడానికి ఎక్సలెంట్, పర్ఫెక్ట్. బేసిక్గా మాకు ఇక్కడ లైట్ రావాలంటే ఈ లాక్ దీనిలో ఇరుక్కపోయింది, ఇప్పుడు రావట్లేదు. ఫోటోషూట్స్ అంటే ఎన్ని కష్టాలు అర్థమైందా? కదండి, మా ఇంకో రూమ్లోకి వెళ్దాం. గైస్ ఫైనల్లీ వీఆర్ హెడింగ్ టు గండికోట. సో ఇప్పుడు మార్నింగ్ 5 AM అయింది. కమ్ కార్లో వెళ్ళాలి. మేము దారి తప్పిపోయాము. సో వీఆర్ హెడింగ్ టు ద రైట్ లొకేషన్. సన్ రైజ్ని క్యాప్చర్ చేయాలి అంటే సన్ రైజ్ ఏ టైంలో వస్తుందో దానికి మినిమం 15-20 minutes ముందే అక్కడ ఉండేలాగా చూసుకోవాలి. గోమాత, హలో మేడం, టైం అయిపోతుంది. ఇడిదిప్. అమ్మయ్య, మొత్తానికి వీ హ్యావ్ రీచ్డ్ గండికోట గాయస్. చెప్తాను, టెస్ట్ చేసి అట్లాగే ఉండండి. 1 2 3 రెడీ అమ్మా. ఈ షాట్ యాక్చువల్గా నేను వద్దని చెప్పాను. పెళ్లి కూతురు వాంటెడ్లీ దిస్ షాట్. ఆమె సాహసాన్ని మెచ్చుకోవాలి. యాక్చువల్గా ఆమె ఎక్స్ప్రెషన్ చూపిరా, నన్ను కాదురా. అది ఆమె సాహసాన్ని మెచ్చుకోవాలి. ఇలాంటి టైంలో డ్రోన్లు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, లేకపోతే అది ఎక్కడ పోతే మనకే తెలియదు. ఓకే, సో వీఆర్ డన్ విత్ ద లొకేషన్ 1 అండ్ వీఆర్ హెడింగ్ టు ద లొకేషన్ 2. సో ఇక్కడ చాలా ఓల్డ్ టెంపుల్ ఏదో ఉందంట, కొన్ని వందల సంవత్సరాల బ్యాక్ కట్టిన టెంపుల్. సో వావ్, లుక్స్ అమేజింగ్. సో చూడాలి ఏం జరుగుతుందో లోపల. సో హంపీలో టెంపుల్స్ ఎట్లా ఉంటాయో ఇది కూడా యాస్టీస్గా అట్లాగే ఉంది. మేబీ ఇది కూడా కట్టించిన శ్రీకృష్ణదేవరాయలు అనుకుంటున్నా, ఐ డోంట్ నో. Okay, ready? 1 2 3 ready. Yeah!